హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చర్చ్ అండి, ఇది మాలియా చర్చ్ బయట అనమాట, అవుట్ సైడ్ ఉన్నది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చర్చ్ లోపల అనమాట చాయ్ తాగడానికి వెళ్ళాము అక్కలు మేము. ఇది వచ్చేసి టీ షాపు, లోపల బిస్కెట్లు, చాయ్, జ్యూసులు ఏ కావాలితే అవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ చర్చిలే. చర్చ్ అంటే ఇంకా స్కూల్ అయిన తర్వాత ఇంకా చర్చ్ పెడతారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అనమాట. కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, తాగే వాళ్ళు చాయ్ తాగుతారు. ఇది చర్చ్ ముందు అనమాట. ఇక్కడ శుక్రవారం వచ్చేటోడికి ఖాళీ ఉండదు. పండగలకి ఏంటి శుక్రవారం వచ్చేటోడికి ఇక్కడ కుర్చీలు వేసి ఇదంతా కూర్చుంటాం అనమాట. ఎదురుగుండాన ఇక్కడ ప్లేస్ చాలా కాబట్టి వెనకాల కూర్చొని మనకి కనపడదు కాబట్టి ఇక్కడ టీవీలు ఉన్నాయి సరే, ఇవి పెద్ద పెద్ద టీవీలు. ఈ టీవీలు ఏ పెడతారు మనకి, టీవీలో చూడటం కూర్చొని. ఇది మెయిన్ చర్చ్ అనమాట, పెద్దదే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా లోపలికి కూడా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి బుక్ స్టోర్ పక్కన. ఇంక మెట్ల మీద కూర్చుంటారు మొత్తం అందరూ. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. చర్చ్ ఎంట్రన్స్, పెద్ద చర్చ్ అనమాట ఇది. చర్చ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మాటలు ఇక్కడ సముద్రం వారినాయి. ఎంత బాగున్నాయి చూడండి, చూడడానికి వ్యూ. బిల్డింగ్లు అవి చూడటానికే సరిపోతుంది, ఎంత నీట్గా ఉన్నా చూడండి. ఖర్జూరం చెట్లు, ఈ పక్కన సముద్రం అన్నమాట. లైటింగ్ అది సూపర్ ఉంది చూడండి. బయట ఎంత బాగుందో చక్కగా సముద్రం నీట్గా కనపడుతుంది. భోజనం చేసి కూడా చేస్తున్నాము. వాళ్ళు కూర్చొని కౌలు చెప్పుకుంటున్నారు. ఇది వచ్చేసి మసీదు పక్కన. గోల్డ్ షాప్లోకి వెళ్ళామండి, గోల్డ్ కూడా చూసొద్దాము ఎలా ఉన్నది ఏంటని. ఏం తీసుకోలేదు, బాగా జస్ట్ చూసి వచ్చామంతే. టోకెన్ రేటు 22.5 ఎంతో చెప్పాడు గ్రామ్ వచ్చి. ఇవన్నీ ఎంత, ఎన్ని గ్రాములు ఉన్నాయి? 2.5 కాసు అనమాట. 2 కాసులున్నర, 2 కాసులున్నర, 3 కాసులు. మోడల్ బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి నెక్లెస్లు సింపుల్గా ఉంటాయి, చక్కగా. డబ్బులు ఉంటే అన్నీ చక్కగానే ఉంటాయి. డబ్బును కొట్టి అంటే పిండి కొద్దీ రొట్టె అని అంటారు కదా. ఈ చెవులు చూడండి, అన్నీ 5 గ్రాములు 4 గ్రాములు, తక్కువ లేవు, కిందకి లేవు. పెద్ద పెద్దగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ వీడియోలు కావాలో కామెంట్ చేయండి, మీకు నచ్చిన వీడియోలు తీస్తాను. ఓకేనా, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్